ఉన్నట్టుండి ఈ ప్రళయం ఏమిటి? ప్రళయమే. తలచుకుంటే ఒళ్ళు కంపరెత్తుతుంది. పూర్వం మన మహారాజా వారి తల్లివారు ఇలా ఆటలో ఓడి సవతికి దాసైందనేగా శ్రీవారు దాసైపుత్రుడని ఆ గజపతి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నాడు. గజపతి, ఆ గజపతి పరమ నీచుడు, కాలసర్పం. వాడి కోరలు ఊడబెరికి విషాన్ని కక్కించి తల ప్రాణం తోకగుచ్చేటట్టు చేస్తేనే కానీ నేను ఈ కోటలో తిరిగి అడుగు పెట్టను. అయ్యో, మహారాజా వారు నిజంగానే దండయాత్ర సాగిస్తున్నారే. దండయాత్రక? అవును, ఇదంతా నామూలన వచ్చింది. మహారాజా వారికి పట్టరాని కోపం వచ్చింది. ఎవరు చెప్పినా రండి, వేరతకం పెట్టి ఆఖరి వారి రండి రండి. చెంపరాజా, ఉదయగిరిని పట్టి కొండపల్లిని కొట్టి గజపతులకు తగిన శాస్తి చెయ్యటానికి నేడే యుద్ధయాత్రకు వెడలినామని అప్పాజీ వారికి మనవి చెయ్యండి. చెప్తాం. రండి మహారాణి రండి. వైశ్య గజపతులపై దండయాత్రకు రాయల వారు మెరుపుసేనతో బయలుదేరి వెళ్లారు. రాయల వారిని మనం కలుసుకోవడం ఆలస్యమైతే ఏం ప్రమాదం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది అప్పాజీ. రామలింగ నాయక్, మీరు వెంటనే ఆశ్రిక దళంతో బయలుదేరి వారికంటే ముందు విజయవాడ చేరుకోవాలి. కొండపల్లి మనదేరా, కొండవీడు మనదేరా, కాదని ఎవ్వడు వాదుకు వచ్చిన కటకం వరకు మనదేరా. భేష్ భేష్. రామలింగ నాయక, విన్నారుగా కందోళి వీరగీతం. ఇదే సుదినం, సుముహూర్తం, సులగ్నం. మీరు తక్షణం ప్రయాణం కండి. ఆజ్ఞ. దేవరా, మరి నేను? కొండపల్లిలో నీకు బంధువులున్నారన్నావు కదూ? నా బంధువులు కొండపల్లి కోటలోనే ఉన్నారు దేవరా. ఓహో, అయితే నీవు చేయవలసిన పని చాలా ఉంది. చెప్తాను రా. కనకదుర్గా మాత కరుణ సప్తాను, కంచి కామాక్షమ్మ మముగన్న అమ్మ, మధుర మీనాక్షమ్మ మాకు అమ్మమ్మ, మేలించి పలికించు అతటి మంగమ్మ, ఆలకించేది సట అన్నపూర్ణమ్మ. ఇదిగో అమ్మి, నేను అనుకున్నది చెప్తే నీ సోదిని ఈ హారం ఇచ్చేస్తాను. ఇచ్చుకో పుచ్చుకో, ఇక అడ్డురాక నా తల్లే. ఆవేశు ఆవేశు అలివేలు మంగ, ఈ ఎదటకు గుంది నీ కోడలమ్మ, కొడుకు చూడాలేదు కొడుకుని చూడాలేదు, పేరు బలమొకటిగా కోరికోకుంది, ఉత్తరం తూర్పు తండ్రి కొదిలింది, ఉత్తరం పడమట అన్న కొదిలింది, ఉత్తరం దక్షిణం దానేలనుంది. అయ్యయ్యో, దక్షిణం రాయలు వారున్నారే, ఉన్నాడు ఉంటూనే ఉంటాడు తల్లే. ఏడు కొండలవాణి ఆన వెలిశాడు, పాపులను ధర్మగా అవతరించాడు, ధర్మాన్ని నిలభగా బాస చేశాడు, ఎంతటి ఈరుడో అంత శాంతుండు, ఎంతటి ఏలిపో అంత భక్తుండు, దిక్కు దిక్కులకొక్క గొడుగు వేసేడు, నీ దారి నిలిచేను నిజమో నిజమో తల్లే. కందోళి, నీ సోది చాలు కానీ హాపు. మా వాళ్ళు వింటే నీ పేకపోతుంది. కృష్ణవేణి, ఎందుకు దానన్నా భయపడతా? పర్వాలేదు, చెప్పవి చెప్పు. అయ్యో తల్లే, ఆవేశపోయే, ఇంకేం చెప్పేది? కృష్ణవేణి, దాని ఆవేశానంతా చెడగొట్టేశావు. నువ్వు నీ తెలివి. సరే సరే, ఇంతవరకు చెప్పింది మీ మనసులో మాటే అన్నమాట. చెల్లాయ్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎవరి పిల్ల? వేగులాగుంది ప్రభు. అదేందో
నేను ఎరుకు చెప్పుకునేదాన్ని కోనలోంచి వస్తూ ఉంటే ఎవరైనా రొప్పుకుంటూ వచ్చిండు. పేరు సుబ్బిద్దట. ఈ పండు నాకిచ్చి ఈరభద్రరావు గురికి ఇవ్వు, నీకు ఈనామొస్తుంది అన్నాడు. చింతలో ఎవరో తనుముకొస్తుంటే తప్పించిపోయిండు. అలా కంటపడకుండా నేను దూసుకొచ్చిన. ఏందో చూసుకోండి దొరా. ఓ ఇదిగో అమ్మి, ఇక నీ వెళ్ళు. చిత్తం దొరా, మళ్ళీ ఎప్పుడైనా దర్శనిస్తాను. చూసావా చెల్లె, విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు మన చేజిక్కబోతున్నాడు. జయవీర, మన సైన్యాలతో నీవు రహస్యంగా పొంచి ఉండాలి. వాని జాడ తెలిసి నేను సౌంజ్ఞ చేయగానే వచ్చి బంధించాలి. చెల్లె, ఇక మీరు ఇక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్ళండి. జయవీర. కృష్ణవేణి, మా అన్నయ్య చేస్తున్న పని నాకు అవమానకరంగా ఉంది. మనం ఏం చేయగలం అమ్మా? అబలమనిపించాం. మీరంతా గుట్టల చుట్టూ పంచుకుండాలి. ఈ పూర శబ్దం వినగానే వచ్చి పట్టేయాలి. జాగ్రత్త, మన భటులంటే పురులు అనుకుంటారు. వెళ్ళండి. ఆ రాయలు వంటింట్లోకి కుందేలు వచ్చినట్లు వస్తున్నాడు. రాణి, ఈ దెబ్బతో హతం. జయవీర, పద. ఆగండి. మీరు చెయ్యబోయే పని మన వంశానికే కాదు, మన దేశానికే తీరని కళంకం. ఓ, నీవా? నీ వెర్రివాగుడు మాని అడ్డులే. ఒంటరిగా వస్తున్న ఒక్క వీరుని ఇంతమంది కలిసి పట్ట చూడటం పౌరుషం కాదు, పిరికితనం, నీచం, అధర్మం. నీ ధర్మబోధలు చాలించి ముందుక్కడి నుంచి నడు. వీల్లేదు. ఇంత దారుణం నేను సహించలేను. సహించలేకపోతే ఈడ్చి పారేస్తాను. ఆగు. పసివాడి మీద నా పరాక్రమం, మధ్య నీవెవరు? ఆ సంగతి నన్ను అడగండి, నేను చెప్తాను. వీరిది విజయనగరం, ఉదయగిరి, కొండవీడు, పెనుగొండ అన్ని చూసుకుంటూ ఇలా వచ్చాం. అందరూ వీరిని రాయలవారు అంటారు. రాయలు. జయవీర, చూస్తావేం బూర ఊదు. ఏమిటది? బూర లేకున్నానే గాబరా పడకండి. వైశ్య, ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. బూర ఊదనా? ఊదు. అయ్యో, ఇది వేళకోళం కాదు. బూర ఊదితే మీకే అపాయం. భయపడకబ్బాయి, మా వైశ్యుడు ఏకవీరుడు, ఏకవీరుడు. ఊదు. మా ప్రతాపం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. మేము లేనప్పుడు రహస్యంగా మా కోటలు పట్టడం కాదు. అబ్బో, మోసం, మోసం. అవును, మోసానికి మోసమే విరుగుడు. అప్పాజీ, ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ పౌరుషం? ఒంటరి వాణ్ణి చేసి నన్ను పట్టుకుంటారా? వీరభద్ర గజపతి, పాపం ఒంటరిగా పట్టుకున్నామని విచారపడకు. రేపు ధర్మయుద్ధంలోనే పట్టుకుంటాం. సిద్ధంగా ఉండు. ఇక నీవు వెళ్ళవచ్చు. అప్పాజీ, సమయానికి వచ్చి నాకు రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞుడు. బాలవీరా, నీ వీర మర్యాద నన్ను చకితుణ్ణి చేసింది. నీవి బహుకృతి స్వీకరించాలి. మహాభాగ్యం. ఆహా, అన్నపూర్ణాదేవి, సందేహం లేదు. బాలచంద్ర, నా కుమారుని బంధించి వాళ్ళు బ్రతికిపోగలమనుకున్నారా? ఆ రాయలు ధూర్తుడు, ఆ తిమ్మరసు దుష్టుడు.
ఆ దురాత్మను ఏదో మోసం చేశాను. నాన్న ఎందుకలా నిందిస్తారు? వారు ధర్మయుద్ధంలోనే అన్నయ్యని పట్టుకున్నారు. ఏమన్నావు? ధర్మయుద్ధమా? జగన్నాథ్ జగన్నాథ్ ధర్మ విచారం నీకెందుకే నా తల్లి? నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసు. కృష్ణవేణి, అమ్మాయిని తీసుకువెళ్ళు. పెనుకొండ పోయింది, ఉదయగిరి పోయింది, కొండపల్లి పోయింది, కొండవీడు పోయింది. రామసేతువు వరకు విస్తరింపవలసిన గజపతుల సామ్రాజ్య కీర్తి చంద్రికలు ఇలా దగ్ధమైపోతుంది. ఇప్పుడు కీర్తి మాట ఎందుకండి అన్నగారు? ముందు అబ్బాయి ప్రాణం మాట చూసుకోవాలి. బాలచంద్ర, సర్వ సైన్యాలు సిద్ధం చేయించు. 16 పాత్రలను తరలిరమ్మనండి. ఈ ప్రతాపరుద్రుని ప్రతాపం ఏమిటో తెలుస్తుంది. శాంతించాలి అన్నగారు, శాంతించాలి. యుద్ధం ఎందుకండి యుద్ధం? హంవీరా, ఏమిటి పనికి మాలిన మాట? నోరు మూసుకుని అలా మూల కూర్చోలేవు. బ్రహ్మదేవుని సృష్టిలో పనికి మాలినదంటూ లేదు అన్నగారు. అది తెలుసుకోలేక నా అంతట వాణ్ణి మూల కూర్చోమంటూనే మీరు ఇంతవరకు తెచ్చుకున్నారు. హంవీరా, ఏమిటి నువ్వు అనేది? ఏముంది, మన యుద్ధానికి వెడితే అబ్బాయిని రక్షించుకోలేదు. ఏమంటే ముందే వాళ్ళు అబ్బాయి ప్రాణాలు తీసేస్తారు, తరువాత మనం గెలిచి ప్రయోజనం లేదు. నన్నేం చేయమంటావు? ఈ కుట్రలు కుయుక్తులు నాకు తెలియవు. నాకు తెలుసుగా. నేను చెప్పినట్టు వినండి. ఆ రాయులు నీచ నికృష్ట దాసీపుత్రుడు, ఆ తిమ్మరసు కుటిలిని పుత్రుడు కౌటిల్యుడు. నిజం, ముమ్మాటికి నిజం. మరి వాడి దగ్గర ప్రతాపాలు పనిచెయ్యవు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక్కటే ముందు వాళ్ళని యాచించటమే. యాచించడమా? అదే వంచడం అన్నగారు. ఆ తిమ్మరుసు యాయవార బ్రాహ్మడు కదూ, యాచక పక్షపాతి. నేను వెళ్ళి యాచించి మన అబ్బాయిని విడిపించుకురానివ్వండి.